హాయ్ ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని, ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ని. అండ్ ఇప్పటి వరకు నేను చాలా మందికి ఓపెన్ ప్లాట్స్‌లో చాలా సజెషన్స్ చేసి అంటే బెస్ట్ ప్లేసెస్‌లో ఇన్వెస్ట్ చేయించాను. వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా మంచిగా గ్రో అయినాయి. అంటే 28% ఆర్ఓఐ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, నేను కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఈసారి కొన్ని కొత్త సజెషన్స్ ఇద్దామనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. సో, హైదరాబాద్‌ని ఒకసారి నిశితంగా పరిశీలిస్తే, హైదరాబాద్ అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది. అంటే ఇంటర్నేషనల్‌లో టాప్ కంట్రీస్ అన్నీ కూడా మన వైపు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. అంతేకాదు మన ఇండియాలో టాప్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఏ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ఆర్‌ఓఐ వస్తుంది అనే ఒక రీసెర్చ్ జరిగింది ఈ మధ్య. అంటే ముంబైలో చేస్తే ఎక్కువ ఆర్‌ఓఐ వస్తుందా? అంటే మన రిటర్న్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయనేది ముంబైలో పెడితే వస్తున్నాయా? బెంగుళూరులో పెడితే వస్తున్నాయా? పూణేలో పెడితే వస్తున్నాయా? ఇలా చెన్నైలో పెడితే వస్తున్నాయి. ఇలా టాప్ సిటీస్ అన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. అంటే ఎక్కడైతే ఇన్వెస్ట్‌మెంట్ పెడితే టాప్ రిటర్న్స్ ఇవ్వడంలో హైదరాబాద్ అనేది నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. సో, అలాంటిది మనం హైదరాబాద్‌లో ఉండి, లేదా మన రిలేటివ్స్ హైదరాబాద్‌లో ఉండి, ఇక్కడ అన్ని విషయాలు తెలిసిన మనం ఇక్కడ ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి వెనకడుగేస్తున్నాం. కానీ బయట నుంచి వేరే అంటే ఆంధ్ర నుంచి కానీ, లేదంటే తెలంగాణలో అదర్ ప్లేసెస్ నుంచి కానీ వచ్చి హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తున్నారు. నేను ఈరోజు ఐటీ పీపుల్ కావచ్చు, లేదంటే జాబ్ హోల్డర్స్ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో బిజినెస్ నడిపించే వాళ్ళు కావచ్చు, మీ అందరికీ ఒకటే సజెషన్ ఇస్తున్నాను. అంటే నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం హైదరాబాదు మరొక 5-10 ఇయర్స్‌లో గ్రోత్ ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరుగుతుంది. అంటే పెద్ద పెద్ద కంపెనీల చూపంతా మన వైపే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కుక్కట్పల్లిలో ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారా? ఎకరము 68,00,00,000 నియర్లీ 78,00,00,000 వరకు వెళ్ళింది. సో, ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేశారా? ఒకప్పుడు కోకాపేటలో 100,00,00,000కి ఎకరం వెళ్ళిందంటే అవునా అన్నట్టుగా మనం అబ్జర్వ్ చేసాం. కానీ అదే విషయంలో కుకట్పల్లికి కూడా 68-78,00,00,000 వరకు ఎకరాలు దీంట్లో సేల్ అవుతున్నాయి. అంటే రీసెంట్‌గా ఒక పెద్ద కంపెనీ 78,00,00,000 పెట్టి ఎకరాన్ని 7,00,00,000ని అక్వైజేషన్ చేసింది. నియర్లీ 534 క్రోర్స్ వర్త్ ఒక 7 ఎకరాలని ఇన్వెస్ట్ చేసింది. అంటే ఎంత డెవలప్ అవుతుంది. ఒకప్పుడు ల్యాండ్‌కి నిజంగా ఇంత డిమాండ్ ఉండేదా? ఇప్పుడు ఎందుకు డిమాండ్ పెరుగుతుంది? ఇలాంటి డిమాండ్ పెరిగే సమయంలో మనం దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? అంటే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాల్లో ఇది కూడా ఒకటి. అంటే ఒకప్పుడు నార్మల్‌గా ఎకరం 10,00,000, 25,00,000 కూడా చేయని ఎకరం. ఒకప్పుడు కొంచెం ముందుకు వెళ్తే అట్‌లీస్ట్ ఎకరం వచ్చేసి 2,00,00,000, 3,00,00,000 ఉన్న ఎకరం ఇప్పుడు ఏకంగా 78,00,00,000కి చేరుకుంది. రీజన్ ఏంటంటే ఎక్కడైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్‌గా మంచి డెవలప్‌మెంట్స్ వస్తాయి. ల్యాండ్ వాల్యూ ఎలా పెరుగుతుంది అంటే 100% ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బేస్ చేసుకొని అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రోత్ కారిడార్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మాత్రం మంచి రిటర్న్స్ ఇస్తది ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే, నేను మొన్నే ఒక రీసెంట్‌గా ఓపెన్ ప్లాట్ చూసాను. బట్ అంతా లోపల బాగుంది గానీ ఎళ్ళే దారి బాగోలేదు. అంటే దానికి ఇప్పుడు మట్టి రోడ్ ఉంది. లేదంటే నార్మల్ రోడ్ ఉంది. హైవే నుంచి చాలా దూరంగా ఉంది. ఇట్లాంటి చాలా వరకు ఈ విషయాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం మానేస్తారు. నేను చెప్పేదేంటంటే, నిజంగా మీకు సిటీలో ఉన్నట్టు రోడ్స్ ఉండి, సిటీలో ఉన్నట్టు కనెక్టివిటీ ఉండి, సిటీలో ఉన్నట్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, మీకు ఆ రేట్‌కి అక్కడ రాదు కదా! అంటే ఎకరం వచ్చేసి ఇన్నిన్ని కోట్లు ఎళ్తున్నప్పుడు ఎందుకొచ్చింది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్లొచ్చింది. సో, ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ముందు చూసుకోవాల్సిందేంటంటే, అప్రూవల్స్ చూసుకొని, రోడ్ కనెక్టివిటీ బావుందా లేదా చూసుకొని, రేపు ఫ్యూచర్‌లో వచ్చే డెవలప్‌మెంట్స్‌ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, నో డౌట్ మీ మీ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తే రూ. 1,00,000 గజం అయ్యే అవకాశాలున్నాయి. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే, అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రోడ్స్ చాలామంది నేను హైదరాబాద్ ఇన్వెస్టర్‌లని చూశాను. వాళ్ళ మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఉండేది ఒక గేటెడ్ కమ్యూనిటీస్‌లో కావచ్చు, ఒక ఏదైనా కనెక్టివిటీ ఉన్న ఏరియాలో కావచ్చు. సో, అలాంటి అట్మాస్ఫియర్‌నే దూరంగా అంటే ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ప్లేసెస్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే సో, బస్ కనెక్టివిటీ దగ్గరగా ఉండాలి, హాస్పిటల్స్ దగ్గరగా ఉండాలి. ఇవన్నీ నిజంగా దగ్గరగా ఉంటే ఆ ఏరియాలో ఆ రేట్ రాదు. కాబట్టి మనం చూసుకోవాల్సిందేంటంటే, ఈ రోజు గురించి విజన్ చూసుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు. ఫ్యూచర్ విజన్ ఎవరైతే అనాలిసిస్ చేసుకుంటారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇయర్స్‌లో ఇక్కడ ఏమొస్తుంది? 10 ఇయర్స్‌లో ఏమొస్తుంది? 15 ఇయర్స్‌లో ఏమొస్తుంది? ఈటిని గాని బేస్ చేసుకోగలిగితే మంచి ఇన్వెస్ట్‌మెంట్ మనం చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ కుకట్పల్లికి అన్ని కోట్లు పెట్టి ఎకరం ఎందుకు కొనాల్సొచ్చింది అంటే చిన్న ఎగ్జాంపుల్. కుకట్పల్లి ఏరియా అనేది హైటెక్ సిటీ హబ్‌కి దగ్గరగా ఉంది.
అండ్ దానికి మెట్రో కనెక్టివిటీ చాలా బాగుంది. అండ్ ప్రతి చోట కూడా ఫ్లైఓవర్స్ అయ్యి పడిన తర్వాత ట్రాఫిక్‌ని కొంచెం కంట్రోల్ చేసే ఏరియా అయింది. ఇప్పుడు మీరు ఏ ఏరియా అయినా చూడండి, చిన్న చిన్న ఫ్లైఓవర్స్ గానీ, లేదా కనెక్టివిటీ రోడ్స్ కానీ, ఇవన్నీ పక్కన పెడితే మీకు కమ్యూట్‌కి అంటే మీరు వెళ్ళినప్పుడు మీకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ అంటే ప్రతీదీ కేర్ తీసుకుంటుంది. ఒకప్పుడు అంటే ఇంతింత పొడుగు టవర్‌లొచ్చినప్పుడు 100% మనకేంటంటే ట్రాఫిక్ ఎక్కువవుతుంది. ఆ ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడానికి రోడ్ విడ్త్‌లు కూడా 100 ఫీట్, 200 ఫీట్స్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు కొత్తగా ఒక కమ్యూట్ రాబోతుంది. అంటే మనకి ఇలా ట్రాఫిక్‌లో వెళ్తూ ఉంటారు. అండ్ పక్కన ఒక మనకి టాక్సీ లాంటివి జస్ట్ వాళ్ళు లోపలికెళ్ళి రీచార్జ్ చేసుకొని టాక్సీ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కెళ్ళిపోతారు. అంటే హైదరాబాద్ ఎలా ఎలా మారబోతుంది అంటే మంచి అద్భుతమైన విశ్వనగరంగా మారబోతుంది. సో, ఇలాంటప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మీ దగ్గర 10,00,000 ఉంది. లేదా 5,00,000 ఉంది. లేదంటే 20,00,000 ఉంది. 30,00,000 ఉంది. దాన్ని ఐడియల్‌గా ఒక పక్కన ఉంచకుండా మీరేం చేస్తారంటే మంచిది ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో ఏదైనా ప్లేస్‌లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. 100% చెప్తున్నాను. ఇప్పుడు మన కుకుట్పల్లిలో 78,00,00,000 అంటే ఎలా అయితే మనం సర్ప్రైజ్ అయ్యామో, ఓఆర్ఆర్ అండ్ ఆర్ఆర్ఆర్ మధ్యలో కూడా ఇన్ ఫ్యూచర్ 10 సంవత్సరాలు పట్టొచ్చు లేదా 12 సంవత్సరాలు పట్టొచ్చు. ఆ ఏరియాలో కూడా మనకి ఎకరం కోట్లలో వెళ్ళడం కామన్. ఎందుకు అంటున్నానంటే శంకరపల్లి చూడండి. ఒకప్పుడు కామన్‌గా కామ్‌గా ఉండే ఏరియా ఇప్పుడు కోట్లకి అంటే ఎకరం కోట్లలోకి వెళ్ళిపోయింది. 10,00,00,000, 12,00,00,000, 15,00,00,000. ఎందుకు అంటే కనెక్టివిటీ. అంటే నియోపోలిస్ నుంచి శంకరపల్లి కనెక్టివిటీ చూడండి. కరెక్ట్‌గా 20, 25 నిమిషాల్లో మీరు హ్యాపీగా నియోపోలిస్ నుంచి వెళ్ళిపోతారు. సో, ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ముంబై హైవేలో కూడా తక్కువ రేంజ్‌లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే నా సజెషన్ ఏంటి అంటే ముంబై హైవేలో కూడా కొన్ని ప్లేసెస్‌లో తక్కువ రేటుకి దొరుకుతాయి. మీరు బిలీవ్ మీ ఆర్ నాట్ 9,000కి 8,000 నుంచి 9,000 మధ్యలో లేదంటే 10,000 లోపులో దీంట్లో ఒక డీటీసీపీ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏ ఏరియా సదాశివపేట లేదంటే బుదేరా ఈ మధ్య కోఆర్డినేట్స్‌లో మీకు మంచి ప్రదేశాలు దొరుకుతాయి. వాటిలో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే శంకరపల్లి ఆటోమేటిక్‌గా మరో హైటెక్ సిటీ రాబోతుంది. నెక్స్ట్ ఆ దగ్గరలో ఉన్న సంగారెడ్డి కూడా మంచిగా డెవలప్ అయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు సదాశివపేటని ఏమంటున్నారంటే మరో కూకట్పల్లి అంటున్నారు. ఎందుకు మరో కూకట్పల్లి కింద తయారవుతుంది అంటే రీజనల్ రింగ్ రోడ్‌కి దగ్గరలో ఉంది. మంచి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ మనకు దగ్గరలో నిమ్స్. ఆ నిమ్స్‌లో 12,360 ఎకరాల పెద్ద ఎస్‌ఈజెడ్ ఉంది. దాంట్లో మీకు ఆల్రెడీ టాటా వాళ్ళది కంపెనీ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా, హుండై కంపెనీ ఉంది. వెమ్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆపరేషన్‌లో ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు పోతే అంటే కొన్ని సంవత్సరాలు పోతే ఇంకా మరిన్ని కంపెనీలొచ్చే అవకాశాలున్నాయి. ఒకసారి పెద్ద పెద్ద కంపెనీలు రావడం స్టార్ట్ చేస్తే ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. సో, ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ బడ్జెట్‌లో ఉంది అంటే నేను సజెస్ట్ చేసేదేంటంటే ముంబై హైవేని కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్ కింద తీసుకోవచ్చు. 2 హైవేలనైతే నేను కొంచెం స్ట్రాంగ్‌గా మీకు రికమెండ్ చేయగలను. ఏంటి అందులో ఒకటి ముంబై హైవే. ముంబై హైవే ఏంటంటే ట్రేడ్ హైవేలా చూసుకోవచ్చు దాన్ని. మంచి యాక్సెసిబిలిటీ ఉన్న హైవే. 4 లైన్ ఇప్పుడు 6 లైన్ అవ్వబోతుంది. అండ్ దీంతో పాటు బెంగుళూరు హైవేని కూడా నేను సజెస్ట్ చేస్తాను. రీసెంట్‌గా బెంగుళూరు హైవేకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే 12 లేన్ రోడ్డు శాంక్షన్ అయింది. అండ్ నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న రోడ్‌ని బెంగుళూరు వరకు శాంక్షన్ చేశారు. దీనివల్ల ఏంటంటే 120 కిలోమీటర్ స్పీడ్‌లో చక్కగా మీరు ప్రతి ఎక్కడ ఆగకుండా మన ఓఆర్ఆర్ మీద ఎలా అయితే డ్రైవ్ చేస్తున్నామో అలాగే మంచి హైవే రాబోతుంది. అంటే 6-8 లైన్స్ నెక్స్ట్ 10 లైన్స్ వరకు విస్తరించబోతుంది. సో, ఎలాంటి చోట్ల ఇన్వెస్ట్ చేయాలనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్పేదేంటంటే మీ బడ్జెట్‌ని చెక్ చేసుకోండి. మీ యొక్క వెయిటింగ్ పీరియడ్‌ని చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ బడ్జెట్ అనేది తక్కువ బడ్జెట్ ఉంది. కొంచెం లాంగెళ్ళి పెట్టండి. బడ్జెట్ బానే ఉంది. వెయిటింగ్ పీరియడ్ నేను 10 సంవత్సరాలు ఆగలేను. ఒక 5 ఇయర్స్ ఆగగలను. దెన్ మీరేం చేయాలంటే హైవే నుంచి 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ రేడియస్‌లో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క టెన్యూర్ తక్కువుంది. అంటే 5 ఇయర్స్ కంటే మీరు ఎక్కువ ఆగలేనంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని సేల్ చేయడానికో, లేకపోతే దాని మీద కన్‌స్ట్రక్షన్ చేయడానికో, లేదంటే దాని నుంచి ఒక రూ. 1, రూ. 10ని మీరు గ్రాబ్ చేయడానికో చేయాలనుకున్నప్పుడు మాత్రం హైవే ప్లేస్ నుంచి 2-3-4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న ప్లాట్లు తీసుకోండి. కొంచెం రేట్లు ఎక్కువుంటాయి. బట్ మీ యొక్క వెయిటింగ్ పీరియడ్ తక్కువ అంటున్నారు కాబట్టి నేను సజెషన్ ఇస్తున్నా. లేదు నా వెయిటింగ్ పీరియడ్ 10 ఇయర్స్ నేను నా పిల్లల గురించిది. దీన్ని టచ్ చేసేదే లేదు అన్నప్పుడు దీంట్లో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్‌కి అట్రాక్ట్ అయ్యే కంటే కూడా కొంచెం లోపలికి వెళ్ళండి. మీకు అంటే హైవే నుంచి అట్‌లీస్ట్ ఒక 8 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ వెళ్ళినా పర్లేదు. బట్ రోడ్ యాక్సెస్ పెద్దగా ఉందో లేదో చెక్ చేసుకోండి. చిన్న రోడ్ యాక్సెస్‌లో అంత దూరం వెళ్ళమని నేను సజెషన్ చేయను. పెద్ద రోడ్ యాక్సెస్ అట్‌లీస్ట్ 40, 60, 80 ఫీట్ రోడ్ ఏదైనా ఉందా గవర్నమెంట్‌ది. అప్పుడు మీరు కావాలంటే 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ జర్నీ చేసినా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కనెక్టివ్ విలేజ్‌లు ఉన్నాయా లేవా? ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్‌మెంట్ లోపలికెళ్ళి చేసేటప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే విలేజ్ కనెక్టివిటీ ఉండాలి.
ఎందుకంటే అక్కడ మనుషులు మసులుతూ ఉంటే, అంటే మనుషుల యొక్క అపియరెన్స్ ఉంటూ ఉంటే, ఈరోజు కాకపోతే రేపైనా 100% మనకి దాని మీద గ్రోత్ వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేదేంటంటే, ఎప్పుడైనా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు విలేజ్ కనెక్టివిటీ చూసుకోండి. అట్ ది సేమ్ టైమ్ రోడ్ యాక్సెస్ చూసుకోండి. అంటే మేజర్ రోడ్ యాక్సెస్ చూసిన తర్వాత లోపలికెళ్ళే రోడ్ కొంచెం చిన్నదున్నా పర్లేదు కానీ, మేజర్ రోడ్ యాక్సెస్ ఎలా ఉందనేది చూసుకోండి. అట్ ది సేమ్ టైమ్ దీంతో పాటు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, లాంగ్‌కెళ్ళినప్పుడు మీ వెయిటింగ్ పీరియడ్ కంపల్సరీ 10 సంవత్సరాలు ఉండేలా చూసుకోవాలి. లేదు అంటే మీకు వెయిటింగ్ పీరియడ్ 10 సంవత్సరాలు ఉండేటప్పుడు, హైవే ఫేసింగ్‌లో 200 గజాలు వచ్చే ప్లేస్‌లో లోపలికెళ్తే 400 గజాలొస్తది. ఎందుకంటే మీకు దానిని ఇప్పటికిప్పుడే దాన్ని చేంజ్ చేసేసుకొని మళ్ళీ అమౌంట్ తీసుకోవాలని అనుకోవట్లేదు కాబట్టి, మీకు స్క్వేర్ యార్డ్స్ ఎక్కువొస్తుంది. అండ్ రిటర్న్స్ కూడా చాలా బావుంటాయి. అంటే రూ. 25,000 తీసుకొని 50,000 అవ్వడానికి 5 సంవత్సరాలు పడితే, అదే ప్లేస్‌లో రూ. 10,000ది 30,000 అవ్వటానికి సేమ్ 5 ఇయర్సే పడతాయి. ఏది బెటరు? సో, నా ఉద్దేశ్యం ఏంటంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువుంటే లాంగ్ అయినా ఎళ్ళండి. అదే వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉన్న వాళ్ళు దగ్గరలో కొనుక్కోండి. అయితే నా సజెషన్ ఏంటి అంటే, ల్యాండ్ ఎంత ఇంపార్టెంట్ అయిపోతుంది అంటే, ప్రతి ఒక్కళ్ళకి డ్రీమ్ హౌస్ అనేది కంపల్సరీ ఉంటుంది. కానీ మీరు గనుక ఒక్కసారి ఫ్యూచర్‌ని అనాలిసిస్ చేసుకుంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా ఉండండి. మీ హౌసు ఇండివిడ్యువల్ హౌస్ అవ్వచ్చు, స్టాండ్ అలోన్ అవ్వచ్చు, లేదంటే అపార్ట్మెంట్‌లో ఇల్లైనా అవ్వచ్చు. రేపు ఫ్యూచర్‌లో మీకు కొంచెం రిటైర్మెంట్ టైం గానీ, లేదంటే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత గానీ, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకుంటే మాత్రం ఓపెన్ ప్లాట్ అనేది అప్పుడు మీకు 100% ఒక మంచి యాక్సెస్ అవుతుంది. మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు దాంట్లోని. అట్ ది సేమ్ టైమ్ మీకు సింగిల్‌గా విల్లా కావాలంటే విల్లా కట్టుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా విల్లాలు చాలా చాలా కాస్ట్ అయిపోయినాయి. ఫ్యూచర్‌లో విల్లాలు ఇంకా కాస్ట్ అయ్యే అవకాశాలున్నాయి. దెన్ అలాంటప్పుడు ఒక విల్లా ప్లాట్ మినిమమ్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 150 గాని, 225, 250 మీకు లగ్జరీగా కావాలనుకుంటే 300-350 స్క్వేర్ యార్డ్స్ తీసుకోండి. కమర్షియల్ పర్పస్‌లో వెళ్ళాలనుకుంటే రేపొద్దునంటే హెచ్ఎండిఏ పరిధిలో తీసుకొని G+5కి వెళ్ళాలనుకుంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువ 450 గానీ, 600 గానీ ఈ రేంజెస్‌లో మీరు తీసుకుంటే మీకు రెరా, ప్రోస్ కానీ లేదా స్టాండ్ అలోన్ కట్టుకోవాలంటే G+5కి గానీ పర్మిషన్‌లొస్తాయి. సో, మీరు అంటే ఏ సైజ్ తీసుకోవాలి, ఏ ఏరియాలో తీసుకోవాలి, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి ఇవన్నీ కూడా దేని మీద బేస్ అయ్యి ఉంటాయంటే మీ యొక్క ఐడియాస్ కరెక్ట్‌గా తెలిస్తే అక్కడ సపోజ్ మీరు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయనుకుందాం. ఈ ఏరియాలో పెట్టాలా? వద్దా? లేదంటే ఎంత సైజులో స్క్వేర్ యార్డ్స్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ తీసుకోవాలి? ఓకే. ఏ ప్లేస్‌లో తీసుకుంటే బావుంటుంది? మీ ఫ్యూచర్ అనేది ఫస్ట్ ఒక పేపర్ మీద ఒక పేపర్, పెన్ తీసుకోండి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ ఏంటి? నేను ఒక 5 ఇయర్స్‌లో దీన్ని ట్రేడింగ్ లాగా ఇప్పుడు నేను 20,00,000 కొంటున్నాను. ఒక 60,00,000కి అమ్మేద్దాం అనుకుంటున్నాను. అలాంటి పర్పసా? లేదు. దీంట్లో నేను కమర్షియల్‌గా ఏదైనా బిల్డ్ చేయాలనుకుంటున్నాను. లేదా నేను ఒక అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాను. లేదా పర్సనల్‌గా విల్లా కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. లేదా పిల్లల భవిష్యత్తుకు వదిలేయాలనుకుంటున్నాను. లేదు నాకు పెద్దవాళ్ళనుకోండి. రిటైర్మెంట్ అయిపోయారు. మీ దగ్గర డబ్బులున్నాయి. పిల్లలకి ఇద్దామనుకుంటున్నారు. ఒక గిఫ్ట్ లాగా ఇద్దామనుకుంటున్నారు. ఏదిచ్చినా పిల్లలకి గిఫ్టు భూమి ఇచ్చినంత వాల్యూ ఏది చేయదండి. మీరు ఏదైనా చేయండి. నా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఎంతో కష్టపడి అంటే రిటైర్డ్ పీపుల్‌కి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా కష్టపడి ఎంతో డబ్బులు సంపాదించుకొని ఎన్నో ఒడిదుడుకులను చూసి రూపాయి సేవ్ చేసుకుంటూ కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటారు. దాన్ని వాళ్ళకి హౌస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చే కంటే కూడా ల్యాండ్‌ని గిఫ్ట్‌గా ఇస్తే బెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్ వాళ్ళు ఎలాగో కొనుక్కోగలరు. వాళ్ళ జాబ్స్‌లో గాని, అపార్ట్మెంట్‌లో లేదంటే వాళ్ళకొచ్చిన ఆదాయంలోంచి వాళ్ళు హౌస్ కొనుక్కోగలరు. మీరు ఒక గిఫ్ట్‌లాగా మనవళ్ళ పేర్ల మీద కానీ, మనవళ్ళ పేరు మీద కానీ ఒక చిన్న గిఫ్ట్‌లాగా ఎందుకంటే నా దగ్గర చాలామంది రిటైర్డ్ పీపుల్ వస్తారు. వాళ్ళందరూ కూడా మనవళ్ళకి ఇవ్వాలని చాలా అంటే నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలనుకుని వాళ్ళకి తాపత్రయం చాలా ఉంది. నేను చూసాను. మా మనవడికి ఇవ్వాలి, మనవరాలికి ఇవ్వాలి అని. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓపెన్ ప్లాట్స్‌లో కొంచెం లేట్ అయినా పర్లేదు. వాళ్ళ ఏజ్‌ని చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ లోపల ఉన్నారు. ఇంకొక 10 ఇయర్స్ వరకు వెయిట్ చేసేలాగా కొంచెం దూరంగా తీసుకోండి. లేదు వాళ్ళు 15 ఇయర్స్‌కి వచ్చేసారు ఆల్రెడీ. కొంచెం దగ్గరలో తీసుకోండి. సో, నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే ల్యాండ్ ఉంటేనే మనకు రేపొద్దున భవిష్యత్తు ఉంది. అంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోతా ఉంది. అంటే మీకు ఇప్పుడు రూ. 1,00,00,000 2040 కల్లా 100% 25,00,000 కంటే ఎక్కువ వర్త్ ఉండదు. ఒక రూ. 1,00,00,000ని ఇప్పుడు మనం కోటి ఎంత అనుకుంటున్నామో, ఎలా ఫీల్ అవుతున్నామో 2040కెళ్ళి చూసుకుంటే 100% అది రూ. 25,00,000కే అయిపోతుంది. సో, అప్పుడు మనము ఆ యొక్క ఇన్‌ఫ్లేషన్ మనము బేర్ చేయాలి అంటే, మనకి ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటి అంటే 100% ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్ చేయండి, దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ దానికెళ్ళిపోండి. సో, దాన్ని ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసేటప్పుడు తొందరపడాలి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమ్మేటప్పుడు మాత్రం ఆలస్యం చేయాలి. ఎందుకంటే ఎంత ఆలస్యం చేస్తే అంత మనకి 100% రిటర్న్స్ కూడా బాగానే వస్తాయి. మీరు ఎక్కడా లేని రిటర్న్స్ ల్యాండ్ మీద తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్‌డీలో పెట్టినా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో లేదంటే ఎక్కడ పెట్టినా కూడా ల్యాండ్ మీద వచ్చే రిటర్న్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ దీంట్లో ఉన్న భయాలను పక్కన పెట్టేసేయండి. ఎక్కడైనా మీకు నచ్చిన ప్లేస్‌లో మంచి ప్రొడక్ట్ ఉంటే గనక మంచి ప్రమోటర్‌ని చూసుకొని, అప్రూవల్స్ చూసుకొని చేయండి.
సో, నేను మీకు ఎలా సహాయపడగలనంటే, సపోజ్ మీరు ఎక్కడో ల్యాండ్ కొనాలనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఏ ఏరియాలో పెట్టాలో కొంచెం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఓకే. ఎంత బడ్జెట్ అక్కడ అంత బడ్జెట్ పెట్టడం కరెక్టా కాదా అని డైలమాలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను 100% నేను సపోర్ట్ చేయగలను. అంటే నాకున్న నాలెడ్జ్‌తో, నాకున్న 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో మీకు ఏ ఏరియాలో పెడితే ఎన్ని టైమ్స్ అవుతుందని సజెషన్ మాత్రమే ఇవ్వగలను. తర్వాత మీరు ఆ ప్రాజెక్ట్ గురించి మీరే వెరిఫై చేసుకోవాలి. మీరు తీసుకోవాలి. నేను ఎక్కడ పెట్టొచ్చు అనేది మాత్రం సజెషన్ ఇవ్వగలను. దాంతో పాటు ఎన్ని టైమ్స్ పెరుగుతదనేది ఒక చిన్న అనాలిసిస్ ఇవ్వగలను. సో, మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా, లేదంటే ఎక్కడ స్ట్రక్ అవున్నదో నాకనుక కాల్ చేసినట్లయితే 100% మీకు మంచి సజెషన్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నా నంబర్ వచ్చేసి 9391151121. థాంక్ యూ.